మిక్చర్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న భారీ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లోకి ఒక్కొక్కరుగా దిగ్గజ నటులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే నయనతార, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ కన్ఫర్మ్ అవగా తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మరొక వర్స్టైల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా కోసం ఈసారి సౌత్ వైపు ఫోకస్ పెట్టాడు. వారసు చిత్రంతో కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. మార్చి 30వ తేదీన సల్మాన్ స్వయంగా మూవీ అనౌన్స్మెంట్ పిక్స్ ని షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 3rd వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. కేవలం సల్మాన్ ఖాన్ క్రేజ్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో కనిపించబోయే ఇతర కాస్టింగ్ కూడా ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో పాటు తమిళ స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి కూడా మరో ముఖ్యమైన క్యారెక్టర్ చేయనుండటం ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లింది. సెకండ్ ఇన్నింగ్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అరవింద్ స్వామి సౌత్ ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా సత్యం సుందరం సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న అరవింద్ స్వామి ఇప్పుడు సల్మాన్ సినిమాలో భాగమవటం అంతటా ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం తన పాత్ర గురించిన వివరాలు మేకర్స్ గోప్యంగా ఉంచినప్పటికీ సల్మాన్ కి ధీటుగా ఉండే ఒక పవర్ఫుల్ రోల్లో అరవింద్ స్వామి కనిపించబోతున్నారని టాక్. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని కేవలం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ తో కూడిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ లకు స్కోప్ ఉన్న సినిమాగా మలుస్తున్నారు. అందుకే ప్రతి పాత్రకు ఒక వెయిట్ ఉండేలా స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఏప్రిల్ 3rd వీక్ నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ అంటే 5 ఏళ్లు, మహా అయితే 10 ఏళ్లు. కానీ 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని తన గ్లామర్ పర్ఫార్మెన్స్ తో శాసిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. పెళ్లయ్యాక పిల్లల పుట్టాక కూడా ఆమె క్రేజ్ తగ్గకపోగా ఇప్పుడు ఏకంగా 5 భాషల్లో 9 భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు రెడీ అయింది. అసలైన పాన్ ఇండియా హీరోయిన్ అంటే తనే అని నిరూపిస్తున్న నయనతార కమింగ్ సినిమాలో లైన్అప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 5 భాషలు, 9 సినిమాలు, ఒక్క హీరోయిన్. అసలు సిసలు పాన్ ఇండియా హీరోయిన్ అంటే తనే అని నిరూపించుకున్న లేడీ సూపర్ స్టార్. ముందుగా టాలీవుడ్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ మూవీ NBK111లో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో జవాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నయన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్ గా మెరవబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మార్కెట్ ను మరింత పటిష్టం చేసుకోనుంది. కన్నడలో కూడా నయనతార హవా నడుస్తోంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టాక్సిక్ లో నయన్ హీరోయిన్ గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అటు మలయాళంలో కూడా తన మాతృభాషపై పట్టుకోల్పోకుండా డియర్ స్టూడెంట్స్, మమ్ముటి, మోహన్ లాల్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్, పేట్రియాట్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక తనకు స్టార్డం కట్టబెట్టిన కోలీవుడ్ లో నయనతార వరుస సినిమాలు చేస్తోంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ మూకుత్తి అమ్మంటూ, తని ఓవరన్ 2లతో పాటు హై రక్కైతో పాటు మన్నన్ గట్టి సిన్స్ 1960 వంటి క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కోలీవుడ్ లో తనకు ఎదురే లేదంటూ సోలో హీరోయిన్ గా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. భాష ఏదైనా, పాత్ర ఏదైనా నయనతార ఉంటే ఆ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. 5 భాషలు, 9 సినిమాలు ఒకేసారి చేయటం ఇదొక అరుదైన రికార్డ్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథానాయక ప్రాధాన్యమున్న సినిమాలు, పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది నయనతార. శర్వానంద్కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. పొంగల్కి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ పండుగ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బైకర్ పండక్కి రాకపోయినా బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని కాన్ఫిడెంట్ గా చెప్పాడు శర్వా. కంటెంట్ పైన నమ్మకమా లేదా మరొక సెంటిమెంటా? మరి హిట్ కొట్టాడా లేదా? సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ టేస్ట్ చూస్తున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్.
తాజాగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి కూడా డీసెంట్ హిట్. సో చార్మింగ్ స్టార్ కు పండుగ ఓ సెంటిమెంట్ గా మారింది. నెక్స్ట్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వ. సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ బైకర్ తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు చార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీశాము అన్న శర్వ నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా. ఇప్పుడు ఈ సినిమాతో బంపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతానని చెప్తున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా కంటెంట్ పై నమ్మకంతో కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ పాస్ చేశాడు హీరో. శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్ అయిన యువి ప్రొడక్షన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడ్ అయింది. యువి నిర్మాణ సంస్థలో శర్వా 3 ఫిల్మ్స్ చేశాడు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా 3 మంచి హిట్స్ నమోదు చేశాయి. బైకర్ యువితో 4th వెంచర్. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే మరో బ్లాక్ బస్టర్ చార్మింగ్ స్టార్ ఖాతాలో పడినట్లే. మమితా బైజు ప్రేమలతో మాలీవుడ్ లో హిట్ కొడితే దాని ఇంపాక్ట్ తమిళ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించి గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టింది కేరళ కుట్టే. ఇప్పటి వరకు సరైన ఐడెంటిటీ లేని మమితాకు తన టాలెంట్ చూపే రైట్ టైం ఇదేనా? అప్కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తూ ఏ పాత్రకైనా సెట్ కాగలనని ప్రూవ్ చేయనుందా? ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి మమితా బైజు. మాలీవుడ్ లో 15 సినిమాలు చేసిన రాణి లక్ ప్రేమలతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో పొరుగున ఉన్న కాలీవుడ్ పై మేడం ఫోకస్ పెంచింది. రెబల్ దెబ్బేసిన డ్యూడ్ హిట్ తో ఆమె పాపులారిటీ స్కైని తాకింది. యూత్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ కావడంతో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్స్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమితా బైజు. విజయ్ జననాయకంతో పాటు సూర్య విశ్వనాథన్ సన్స్ కరాలో నటిస్తోంది మల్లు బ్యూటీ. అదే టైంలో సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ మూవీకి వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తోంది మమిత. జననాయకంలో విజయ్ దళపతి కూతురిగా స్ట్రాంగ్ గర్ల్ రోల్ చేస్తున్న మమితా బైజు సూర్య విశ్వనాథన్ సన్స్ లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తోంది. తనకన్నా 20 ఏళ్ల పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడి అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటీ గర్ల్ రోల్లో కనిపించబోతోంది. ఇక ధనుష్ కరాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫక్తు డీ గ్లామర్ రోల్ చేయబోతోంది. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఇలా డిఫరెంట్ షేడ్ ను చూపిస్తూ ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని ప్రూవ్ చేయబోతోంది మమిత. కొన్నాళ్ళ నుండి వాణి కపూర్ బాలీవుడ్ లో స్టార్టమ్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ ఆమె కన్నా ఆమె ఫ్రెండ్ రాశి కన్నా కెరీర్ కాస్త బెటర్. హిట్స్ లేకపోయినా ఆఫర్స్ కొల్లగొడుతోంది. జాన్వీ కపూర్ కన్నా ఓ ఏడాది వెనుక కెరీర్ స్టార్ట్ చేసిన తారా సుతారియా కెరీర్ కూడా డల్ గా సాగుతోంది. కానీ ఈ ఇద్దరు బాములు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ మేకర్స్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశి కన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్డమ్ తెచ్చుకొని బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటోంది. కానీ వాణి కపూర్ మాత్రం సరైన అవకాశాలు లేక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా చెప్పుకోదగిన హిట్స్ లేవు. శుద్ధ్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ లాంటి చిత్రాలు ఆమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ఫ్లాప్లు ఆమె కెరీర్ ను డైలామాలో పడేశాయి. గతేడాది రైట్ 2తో గట్టెక్కానని ఫీల్ అయిన ఆ వెంటనే వచ్చిన ఆబిర్ గులాల్ మూవీ వాణి కపూర్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. వరుస ఫ్లాప్లు వాణి కెరీర్ ను గ్రాప్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గేలా చేశాయి. హృతిక్, రణవీర్, అక్షయ్, అజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలకు కూడా లేవు. దీంతో సోషల్ మీడియాలో 2 పీస్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిస్తూ సమ్మర్ ను మరింత హీట్ ఎక్కిస్తోంది. తన స్టన్నింగ్ లుక్స్ తో యూత్ తో పాటు మూవీ మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది ఈ ఢిల్లీ గర్ల్. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ షోకు అడ్డు చెప్పని వాణి ఇప్పుడు నెట్టింట్లో కూడా 2 పీస్ అవుట్ ఫిట్ లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటోంది. జాన్వీ కపూర్ కన్నా ఏడాది తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన తారా సుతారియా సినిమాల కంటే ప్రియుడు వీర్ పహారియాతో చక్కర్లు కొడుతూ లైమ్ లైట్ లో నిలుస్తూ ఉంటోంది. జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా బ్రదర్ అయిన వీర్ తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది ఈ చిన్నది. తాజాగా వీర్ పహారియాకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఏక్ విలన్ రిటర్న్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన తారా సుతారియా ప్రస్తుతం టాక్సిక్ మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. కానీ ఈ సినిమా కూడా పోస్ట్పోన్ కావడంతో సోషల్ మీడియాలో పోర్ట్ఫోలియో పెంచుకునే పనిలో బిజీగా ఉంది. తాజాగా ఆమె స్వీట్ షూట్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మొత్తానికి ఆఫర్స్ లేని భామలు తమ గ్లామర్ షోతోనైనా బిజీ అవుతారేమో. లెట్స్ సీ. మూవీ మిక్చర్ లో అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చే అప్డేట్ ఇది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు స్వయంగా సూపర్ స్టార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ డేట్ ను ప్రకటించబోతోంది. పార్ట్ 1 సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామాయణ బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ హై బడ్జెట్ మూవీ. రణ్బీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీతగా, నితీష్ తివారీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో రణ్బీర్ కపూర్ 2 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. రామునిగా, పరశురామునిగా 2 కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ అద్భుతంగా నటించాడని మేకర్స్ టాక్. వరుస ఫ్లాపులతో డీలా పడిన సూర్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజ్లతో దూసుకెళ్తున్నాడు. తమిళ్లో కురుప్పుగా, తెలుగులో వీరభద్రుడిగా మేలో పలకరించనున్నాడు. ఆ తర్వాత 1 మంత్ గ్యాప్తో జూలైలో విశ్వనాథన్ సన్స్ మూవీతో సూర్య పలకరించనున్నాడు. ఇది వాల్చి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.